ఏంటి, పూర్వం బంగారాన్ని గింజలతో కొలిచేవాళ్ళ? అవునా? మరి తులం అంటే ఎంత, కాసు అంటే ఏంటి? రండి తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవాలంటే మనం కనీసం హరప్పా నాగరికత వరకు వెళ్ళాలి. ఎందుకనంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బంగారాన్ని వాడింది, బంగారం వస్తువులు చేసింది హరప్పా వాసులే. సింధు నాగరికతలోనే మనం బంగారాన్ని విరివిగా వాడేవాళ్ళం. హరప్పా నాగరికతలో బంగారాన్ని ఒక కొలవడానికి అతి చిన్నదైన ప్రమాణం ఏంటి అని అంటే బియ్యపు గింజ. ఒక వడ్ల గింజ ద్వారా బంగారాన్ని కొలిచేవారు. అదేంటో తెలుసుకుందాం. ఒక వడ్ల గింజ సుమారు 20 మిల్లీగ్రాములు ఉంటుంది. దాన్నే పూర్వకాలంలో ఒక వేసం అనేవాళ్ళు. అదే 5 వడ్ల గింజలు కలిస్తే సుమారు 100 మిల్లీగ్రాములు అవుతుంది. దాన్ని ఒక గురువింద గింజ ప్రమాణం అన్నమాట. అదే 2 గురువింద గింజలు కలిస్తే ఒక కాని, అది సుమారు 200 మిల్లీగ్రాములు. అలాగే 2 కానీలు కలిస్తే ఒక అర్ధన, అది సుమారు 360 మిల్లీగ్రాములు ఉంటుంది. అలాగే 2 అర్ధనాలు కలిస్తే ఒక అనా అని అంటాం. అది సుమారు 730 మిల్లీగ్రాములు. అలాగే 2 అనాలు కలిస్తే దాన్ని ఒక బేడ అని అంటారు. అది గ్రాము 450 మిల్లీగ్రాములు. 2 బేడలు కలిస్తే అది ఒక పావు. ఆ పావు 2.92 గ్రాములు ఉంటుంది. 4 బేడలు లేదా 2 పావులు కలిస్తే అది అరతులం సుమారు 5.84 గ్రాములు ఉంటుంది. చివరాఖరికి 2 అరతులాలు కలిస్తే అది తులం అని అంటే 11.66 గ్రాములు. ఈ విధంగా మనకి బంగారం కొలమాన ప్రకారం అనేది మొదలైంది. ఒక బియ్యపు గింజ నుండి తులం వరకు ప్రతి వరకు లెక్కలున్నాయి. అలాగే తులం కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనుగులు, కేజీల్లో కొలిచేవాళ్ళు. ఇదంతా బాగానే ఉంది. మరి సవరం అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి? రండి వాటి సంగతి కూడా తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వ సామ్రాజ్యవాద కాలంలో బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో కొన్ని బంగారు నాణాలని ఇష్యూ చేశారు. దాన్ని సోవరీన్ అని అంటారు. సోవరీన్ గోల్డ్ కాయిన్. అది సుమారు 8 గ్రాముల బరువు ఉండేది. దాన్నే తెలుగులో ఒక సవరం ఆర్ కాసు అనేవాళ్ళు. అంటే సుమారు ఒక సవరం అన్న ఒక కాసు అన్న 8 గ్రాముల స్వచ్ఛమైన బంగారం. ఈ విధంగా మనకి బంగారం కొలమానంలో తులం, సవరం, కాసు అనేవి వచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ బంగారాన్ని ఔన్సుల్లో కూడా కొలుస్తారు. ఒక ఔన్స్ అంటే సుమారుగా 31 గ్రాములు. ఇవన్నీ తెలుసుకున్నారు కదా. అయితే 1980లో కేంద్ర ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసింది. అదేంటి అని అంటే ప్రతి వ్యాపారి కూడా, నగల వ్యాపారి కూడా బంగారాన్ని గ్రాముల లెక్కలోనే చూపించాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉండకూడదు అని గ్రాములనే ఫాలో అవుతారు. అయితే ఇప్పటికీ మనం ఈ తులం, కాసులు, సవర్లు అనేది పాటిస్తున్నాం. ఎందుకంటే ఇది తరతరాలుగా మనకు వస్తున్న ఆచారం. ఇంతవరకు విన్నారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశంలో ఎక్కువ బంగారం ఏ రాష్ట్రంలో కొంటారు, ఎవరికి బంగారం మీద ఎక్కువ మక్కువ ఉందో మీకేమైనా తెలుసా? రండి అది కూడా తెలుసుకుందాం. మన దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ బంగారాన్ని కొంటూ ఉంటారు. మనందరికీ బంగారం ఎంత ఇష్టమో తెలుసు. మీకు తెలుసా మీ రాష్ట్రంలో ఎంత బంగారం కొంటున్నారో?